హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. టైడీ అంటే ఇంట్లో లేదా గదిలో లేదా ఆఫీస్లో మరెక్కడైనా ఉండాల్సిన చోట వస్తువులు అమరికగా ఉండటం అని అర్థం. అతని ఇల్లు చాలా అమరికగా ఉంటుంది. హిస్ హోమ్ ఈజ్ వెరీ టైడీ. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినట్లయితే మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయడం జరుగుతుంది. అన్టైడీ వస్తువులన్నీ ఓ ఆర్డర్లో లేకుండా చిందరవందరగా ఉండటం. ద ప్లేస్ ఈజ్ అన్టైడీ. ఆ ప్రదేశం లేదా ఇల్లు చాలా చిందరవందరగా ఉంది. అన్టైడీ హెయిర్, చిందరవందరగా ఉన్న జుట్టు. అన్టైడీ రైటింగ్, గజిబిజిగా ఉన్న రాత. హీ హ్యాస్ అ టైడీ అపియరెన్స్, అతను నీట్గా కనిపిస్తున్నాడు అని అర్థం. హోమ్, మనం మన వాళ్ళతో ఉండే ఇల్లు. అద్దెదైనా కావచ్చు, సొంతమైనా కావచ్చు. ప్లీజ్ ఫీల్ అట్ హోమ్, మీ ఇల్లే అనుకోండి. ప్లేస్, కొన్ని సందర్భాల్లో హోమ్ బదులు ప్లేస్ అంటాం. కమ్ టు మై ప్లేస్, మా ఇంటికి రండి. లేదా కమ్ డౌన్ టు మై ప్లేస్, మా ఇంటికి రండి అనే అర్థం. టైడీ, అమరికగా ఇల్లు లాంటివి సర్దటం లేదా ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ నీట్గా సర్దటం లేదా ఉండటం. లెట్ మీ టైడీ అప్ ద హోమ్ ఫస్ట్, మొదట ఇల్లు సర్దని. హీ టైడెడ్ అప్ ద రూమ్ ఎస్టర్డే, అతను నిన్న గదంతా సర్దాడు. వి మస్ట్ కీప్ అవర్ హోమ్స్ నీట్ అండ్ టైడీ. మన ఇళ్లను, ఇక్కడ ఏళ్లను అని ఉంది, ఇళ్లను అని అర్థం. శుభ్రంగా అంటే టైడీగా ఉంచుకోవాలి. ఫీల్ రిలీవ్డ్, బరువు దిగినట్లు అనుకోవడం. వెన్ ఐ హియర్ దట్ ఐ హ్యాడ్ పాస్డ్ ఐ ఫెల్ట్ రిలీవ్డ్, నేను పాస్ అయ్యానని వినగానే విముక్తి లాంటి భావన కలిగింది. Once the exams are over, students feel relieved. పరీక్షలు ముగియగానే విద్యార్థులు కాస్త ఉపశమనం పొందారు. ఈ క్రింది వెకాబులరీని గమనించండి. చాటర్, ఫర్నిచర్ చిందరవందరగా ఉండడం అంటే చైర్స్, సోఫాస్ లాంటివి చిందరవందరగా ఉండటం. గివ్ ఏ గుడ్ వాష్, బాగా కడగడం. రీసెట్, ఉండాల్సిన చోట మళ్ళీ పెట్టడం. కబ్ వెబ్స్, సాలెగూళ్ళు, బూజు అని అర్థం. మేకప్ బెడ్, పక్క సర్దడం. డట్, మురికి. డస్ట్, దుమ్ము. అటిక్, అటక. వెజల్స్ అన్న, డిషెస్ అన్న, యుటెన్సిల్స్ అన్న వంట పాత్రలు అని అర్థం లేదా వడ్డనకు ఉపయోగించే పాత్రలు అని అర్థం. ప్యాన్ లేదా ఫ్రైయింగ్ ప్యాన్, పెనం లేదా మూకుడు అని అర్థం. ఈవ, చెంబు అని అర్థం. డ్రాయింగ్ రూమ్, అతిథులను లేదా విజిటర్స్ను కూర్చోబెట్టే గది. పోర్టికో, పెద్ద ఇళ్లల్లో లేదా బంగ్లాల్లో సింహద్వారం ముందున్న కవర్డ్ ఏరియా. స్టేల్, నిల్వ ఉండి చెడిపోయిన. స్టేల్ ఫుడ్, చెడిపోయిన ఆహారం. స్టేల్ బ్రెడ్, చెడిపోయిన రొట్టె. స్టేల్ జోక్, కుళ్ళు జోక్.
అని అర్థం. ఐ వాస్ త్రూ నేను పని పూర్తి చేశాను. హీ ఈజ్ త్రూ విత్ హిస్ హోంవర్క్ అతను హోంవర్క్ పూర్తి చేశాడు. ఆర్ యు త్రూ నీ పని పూర్తయిందా? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి మరింత మందికి షేర్ అయ్యేటట్లు చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.